హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కువైటీ వాళ్ళు తాగే చాయ్ అండ్ గవ్వా ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది ఆ గవ్వా అండ్ చాయ్ ఎలా పెడతారు అనేది. సో మీరు ఎవరైనా కువైట్కి కొత్తగా రావాలనుకుంటుంటే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడవచ్చు. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో ప్లీజ్ వీడియోస్కి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా గవ్వా అండ్ చాయ్ పెట్టడానికి ఏ ఐటమ్స్ కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వాటరు, ఇందులో వాటర్ ఉన్నాయి. అండ్ చాయ్ పెట్టడానికి కూడా వాటరు. ఇందులో వచ్చి గవ్వా పెడతాము అండ్ ఇందులో చాయ్ పెడతాము. అలాగే గవ్వా పెట్టడానికి ఏ ఐటమ్స్ కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ ఐటమ్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఇది గవ్వా పౌడర్ అండ్ ఇది ఇలాచీ పౌడర్. ఇదేంటో నాకు తెలీదు, ఇది వేస్తారనమాట దీంట్లో. వైట్గా ఉంటుంది పౌడర్. అండ్ ఇది వచ్చి ఓన్లీ లవంగాలు ఉంటాయి అంతే. దీంట్లో లవంగాలు ఎండబెట్టి పౌడర్ కొడతారు. ఎండబెట్టి అయినా కొట్టుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా కొట్టుకోవచ్చు. ఇది ఇలాచీ పౌడర్. అండ్ ఇది అల్లం పౌడర్. మన అల్లంని ఎక్కువ ఎండలో ఎండబెట్టి దాన్ని అయితే పౌడర్ కొడతారు. సో ఇవైతే మనకు కావాల్సింది. ఇది ఇంకోటి వచ్చి ఇది కుంకుమ పువ్వు. ఇది ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేకంటే లేదు. సో ఇవైతే మనకు గవ్వా పెట్టడానికి కావాల్సిన ఐటమ్స్. సో ఇప్పుడైతే నేను గవ్వా పెడుతున్నా. సో మేము నార్మల్గా వచ్చేసి ఈ గిన్నెలో పెడతాము 1/2 లీటర్ దాంట్లో. సో ఈరోజు అయితే మాకు పార్టీ ఉందని చెప్పి మా బాబా పెద్ద దాంట్లో అయితే పెట్టమన్నాడు 1 లీటర్. సో ఇందులో అయితే ఈ గిన్నెలో వాటర్ అనేది ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇది హోల్ ఉంది కదా, ఈ హోల్కి 1 ఇంచ్ కింద వరకు అయితే తీసుకోవాలి. అంటే కరెక్ట్గా 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇది కూడా అంతే. ఇందులో నాకు తెలిసి ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పడుతుంది. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ స్టవ్ ఆన్ చేశాను నేను. చూడండి 1300 నెంబర్. అండ్ ఇది గ్యాస్ స్టవ్. సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అయితే ఇవి అయితే వేస్తాను నేను. ఈ పౌడర్ అయితే వేస్తాను. ఫస్ట్ అయితే ఈ పౌడర్ వేసుకోవాలి. అండ్ వాటరు బాయిల్ అవ్వక ముందే ఇలాంటి గిన్నెలో మనము ఈ పౌడర్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్స్ ఎంతెంత వేయాలో చూపిస్తాను చూడండి. సో అలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే ఇందులోకి మనం పౌడర్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ వైట్ కలర్ పౌడర్ అని చెప్పాను కదా, సో ఇదైతే కొద్దిగా వేసుకోవాలి. ప్రతి ఒక్క పౌడర్ కూడా కొద్దిగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. సో 1 లీటర్ వాటర్కి ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఆ కొద్దిగా అయితే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలాచీ పౌడర్. ఇది కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి అందులో స్మెల్ అయితే మంచిగా వస్తుంది. సో నేనైతే ఈ మాత్రం పడిపోయింది. సో ఇందాక అందులో కొంచెం పడింది కాబట్టి లైట్గా తీసుకున్నా, లేదు కింద పడిపోయింది. సో ఈ మాత్రం అయితే నేను తీసుకుంటున్నా. 1 లీటర్ వాటర్కి నేను చూపిస్తున్నా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాల పౌడర్. ఇది అన్నిటికంటే చాలా తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే ఎక్కువ ఘాటుగా అయితే వచ్చేస్తుంది. చూడండి చాలా లైట్గా అయితే తీసుకున్నా. 1 లీటర్ వాటర్కి ఎంత తీసుకున్నానంటే మనకు ఒక 1/2 లీటర్కి అయితే జస్ట్ ఊరికే ఇంతైనా సరిపోతుంది. ఊరికే వేసామా అంటే వేసామన్నట్లు ఉండాలంతే. ఇది లవంగాల పౌడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం పౌడర్. అల్లం పౌడర్ కూడా అంతే, కొద్దిగా సేమ్ ఈ లవంగాల పౌడర్ ఎట్లా వేస్తామో సేమ్ ఇది కూడా అంతే. ఈ మాత్రం అయితే తీసుకున్నా, అంతే చాలు. సో ఈ అల్లం పౌడరు ఎక్కువ వేసినట్లయితే సో వీళ్ళు అంటారు ఇది అల్లం పౌడర్ అనేది దాంట్లోకి వేసుకొని తాగేటప్పుడు మాకు గొంతు పట్టుకుంటుంది అని అయితే అంటారు. సో అందుకని అయితే ఇది కొద్దిగా వేసుకోవాలి. అండ్ లాస్ట్లో ఇది కుంకుమ పువ్వు. ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా రేట్ ఎక్కువ కాబట్టి కొద్దిగా అయితే వేస్తున్నా నేను. ఈ మాత్రం అయితే వేస్తున్నా అంతే. ఇది వేస్తే వేసుకోవచ్చు లేకంటే లేదు. ఇప్పుడైతే మా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నా దీన్ని. సో ఇలా వేసి రెడీ పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే బాగా ఫుల్గా వేడెక్కాలి. ఇలా బుడగలు అయితే రావాలి, అంతవరకు అయితే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సో అలా వాటర్ బుడగలైన తర్వాత అయితే నేను ఏ పౌడర్ వేస్తానో మీకు చూపిస్తాను చూడండి. సో ఇదైతే కొద్దిగా వేడెక్కింది, కదులుతుంది చూడండి.
ఆటోమేటిక్గా కదులుతుంది. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఎలాంటి పౌడర్ వేస్తానో చూపిస్తానో చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు వాటర్ ఫుల్గా బాయిల్ అయిపోయాయి. సో నేనైతే గ్యాస్ కొంచెం తగ్గించాను, సిమ్లో అయితే పెట్టాను. సో ఇలా వాటర్ ఫుల్ బాయిల్ అయిన తర్వాతనే మనకు ఆ గవ్వ పౌడర్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ గ్యాస్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే ఆ గవ్వ పౌడర్ వేసిన వెంటనే అది పొంగిపోతుంది అనమాట. సో అందుకని ఫస్ట్ గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని, నేను అప్పుడు ఇందాక ఇంకో గవ్వ పౌడర్ చూపించేది మర్చిపోయాను ఫ్రెండ్స్. సో ఈ గవ్వ పౌడర్ కూడా అయితే మేము యూజ్ చేస్తాము. సో ఇది అండ్ ఇది, ఈ రెండు మిక్సింగ్ అయితే యూజ్ చేస్తాము. నార్మల్గా అయితే ఇది ఒక్కటే యూజ్ చేస్తాము. సో ఈరోజు పార్టీ కాబట్టి ఈ రెండు అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇందులో ఈ డబ్బాల్లోనే వాళ్ళు మనకి ఇలాంటి కప్ అయితే ఇస్తారనమాట. సో ఈ కప్పుతో 1 లీటర్కి కాబట్టి 2 స్పూన్స్ అయితే వేయాలి. చూడండి, ఎగ్జాక్ట్గా కొంచెం కూడా ఎక్స్ట్రా లేకుండా ఎగ్జాక్ట్గా 1 స్పూన్ అయితే ఇందులో వేస్తున్నా. ఇది 1 స్పూన్. ఇంకోటి కూడా సేమ్ ఎగ్జాక్ట్గానే ఇంకొక స్పూన్. ఒకవేళ హాఫ్ లీటర్ చేసుకున్నట్లయితే కనుక ఇదే స్పూన్తో 1.5 స్పూన్ అయితే వేయాలి. సో ఇప్పుడు నేను 2 యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇదొక స్పూన్ అయితే వేసాను. సో ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం ఒక క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా క్లాత్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే గ్యాస్ ఆన్ చేసిన వెంటనే ఇదైతే పొంగిపోతుంది అనమాట. సో గ్యాస్ కొద్దిగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని అయితే ఉడికించాలి. ఇది ఎంత ఉడికితే అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా ఖచ్చితంగా ఇలా పట్టుకొని అయితేనే ఉడికించాలి, లేదంటే మొత్తం పొంగిపోతుంది. అది పొంగిపోయే స్టేజ్లో ఇలా పక్కకైతే తీసేయాలి ఆ గిన్నె నుంచి. చూడండి, అక్కడ పొంగుతుంది, బాయిల్ అవుతుంది అనమాట. ఏమాత్రం కొంచెం ఏమారినా కూడా మొత్తం నిలపాలి అయితే అయిపోతుంది. చూడండి, ఇలా పొంగినప్పుడు కాసేపు ఒక 1 or 2 సెకండ్స్ బయటికి తీసామంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పెట్టాలి. సో ఇలా మినిమం ఒక 5 to 10 మినిట్స్ వరకు చేయాలి. అప్పుడే మనకు ఆ గవ్వ ఫ్లేవర్ అనేది బాగా వాటర్లోకి దిగి వాళ్ళకి తాగడానికైతే బాగుంటుంది అనమాట. అది పొంగిపోయే మూమెంట్లో పక్కకైతే తీసేయాలి. సో నాకైతే చాయ్ వాటర్ కూడా వేడయ్యాయి, సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా మీకు. సో నేనైతే చాయ్ వాటర్ ఉన్న దాన్ని అయితే ఆఫ్ చేసేస్తాను, నాకు డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది, సౌండ్ లేకుండా. సో దీన్ని అయితే 5 to 10 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత అప్పుడే నేను మసాలాలు వేసాను కదా, అందులోకి అయితే మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, 3rd టైం నాకు నేను మళ్ళీ బయటికి తీయడం నేను చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకైతే గవ్వ బాగా బాయిల్ అయితే అయిపోయింది. చూడండి, అందులో అయితే బాగా వాటర్లో మిక్స్ అయిపోయింది. సో ఇంకా ఉడికించినా కూడా మేలే, ఇప్పటికే నేను సుమారు ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాను. సో ఇదైతే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఉడికిన దాన్ని నేను ఇందాక అన్ని పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకున్నా కదా, అందులోకి అయితే పోసుకోవాలి. ఇలా ఫిల్టర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకో మీకే చూస్తారు ఇప్పుడు. చూడండి ఫిల్టర్ ఎందుకు యూజ్ చేయాలనేది. చూడండి, మొత్తం నాకు రెడీ అయిపోయింది. ఈ మూత అనేది క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆవిరి అనేది మనకు చెయ్యికి తగిలి చెయ్యి కాలకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా స్లోగా అయితే చేసుకోవాలి. చూడండి డస్ట్ ఎంత వస్తుందో. సో అలా డస్ట్ దాని లోపల పడకుండా అయితే ఫిల్టర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఆ కలర్ చూస్తేనే తెలిసిపోతుంది బాగా వచ్చిందా లేదా అని. ఇంకా ఎక్కువసేపు ఉడికించినా కూడా ఇంకా బాగా చిక్కగా అయితే అయ్యింది అది. నేనైతే అంత ఎక్కువసేపు ఉడికించలా, నాకైతే సరిపోతుంది అనిపించింది. ఎంత ఉడికితే అంత మంచిది అనమాట ఇది. సో ఇందులో నేను ఎన్ని వాటర్ వేసానో అవి రావన్నమాట. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఫిల్టర్ రిమూవ్ చేసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఉడికించాలి, ఎందుకంటే దీనిలోకి ఇంతకుముందు ఆ పౌడర్స్ అన్నీ వేసాం కదా. సో ఆ పౌడర్స్ అన్నీ మళ్ళీ ఇందులో కలవడానికైతే దీన్ని కూడా ఖచ్చితంగా ఉడికించాలి. సో ఇది కూడా సేమ్ అది ఎలా ఉడికిందో అలా ఉడకాలి. ఇది కూడా ఎంతసేపు ఉడికితే అంత మంచిది అనమాట, అంత మంచి టేస్ట్ వస్తుంది.
ఇది కూడా సుమారు ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇది బాయిల్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి బాయిల్ అవుతుంది. దీన్ని కూడా ఎంతసేపు చేస్తే అంత మంచిదన్నమాట. బాయిల్ అంటే బాగా ఉడకనిస్తే ఆ గవా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా బాగా అందులో మిక్స్ అయ్యి తాగడానికి బాగుంటుంది అనమాట. ఇలా అయితే పొంగిపోతుంటుంది మందులో, దాన్ని మీరు పట్టించుకోద్దండి. సో మాకు మా బాబా వాళ్ళు వచ్చి తాగడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మినిమం ఒక 2-3 అవర్స్ వరకు టైం ఉంది. సో అందుకని అయితే నేను దీన్ని ఫ్లాస్క్లోకి అయితే పోయడం లేదు, ఇందులోనే పెట్టేస్తా. మళ్ళీ వాళ్ళు వచ్చే ముందర దీన్ని మళ్ళీ వేడి చేసుకొని నేనైతే ఫ్లాస్క్లో పెడతా. అక్కడ ఉన్నాయి చూడండి ఫ్లాస్క్ వైట్ కలర్లో. సో అందులోకి అయితే పోస్తాను. ఇప్పుడు వాళ్ళు రావడానికి టైం ఉంది కాబట్టి నేను ఇందులోనే పెట్టేస్తాను. అంతవరకు ఇది వేడిగా ఉండడానికి, ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అంతవరకు ఇది వేడిగా ఉండడానికి అయితే ఎలక్ట్రికల్ స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. సో దీన్ని అయితే మనం 400 వరకు పెట్టుకున్నా అది వేడిగానే ఉంటుంది. సో ఇప్పుడు మీకు చాయ్ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఇందాక అయితే సౌండ్ వస్తుందని చెప్పి తీసేసాను కదా. సో వాటర్ అయితే మళ్ళీ కొంచెం చల్లారిపోయాయి, అందుకని అయితే మళ్ళీ వేడి చేస్తున్నా. సో ఫ్రెండ్స్, మనకైతే చాయ్ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి, బాగా ఉడుకుతున్నాయి. సో ఇలా ఉడికేటప్పుడే మనము ఈ మాత్రం ఇలాచీ పౌడర్ అయితే వేయాలి. వీళ్ళు చాయ్లకు కూడా ఇలాచీ పౌడర్ వేసుకుంటారు. సో ఇది అయిపోయింది. వాటిని కాసేపు మరగనివ్వాలి. జస్ట్ ఒక 20 సెకండ్స్ లేదంటే 10 సెకండ్స్ అయినా సరిపోతుంది. ఈ మాత్రం అయితే సరిపోతుంది, ఒక 10 సెకండ్స్. ఇప్పుడు ఈ ఫైర్ని అయితే కొద్దిగా స్లో చేసుకోవాలి. దాని తర్వాత ఈ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, నేనైతే 4 తీసుకున్నా. 4 ఉన్నాయి. వీటిని అయితే ఇందులో వేసేయాలి, ఇంతే. కోయిటి వాళ్ళు తాకి చాయ్ పెట్టడం చాలా సింపుల్. గవా ఒక్కటే కొద్దిగా కష్టం. సో ఇవైతే మళ్ళీ పడిపోకుండా అందులో ఇలా అయితే దీనికి హ్యాంగ్ చేసేసాను. సో ఇలా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ వరకు వదిలేస్తే ఆ టీ బ్యాగ్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం వాటర్లో కలిసిపోతుంది. మళ్ళీ దీన్ని కూడా ఎత్తి నేను ఇక్కడే పెట్టేస్తాను అనమాట, దీని పక్కనే. ఇది కూడా చూడండి, నేను సగమే పెట్టాను, ఎందుకంటే పూర్తిగా పెట్టేసి ఇది ఆవిరి అయిపోతుంది అనమాట. సో అలాగే దీన్ని కూడా అయితే ఇక్కడ పెట్టేస్తాను. సో ఫ్రెండ్స్, మనకు చాయ్ కూడా రెడీ అయిపోయింది, బాగా అయితే బాయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి తీసి ఇక్కడైతే పెట్టేస్తాను. సో మాకు పార్టీ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి అంతవరకు అయితే ఇది వేడిగానే ఉంటుంది, చల్లగా అయితే అవ్వదు. మళ్ళీ ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాము మీ రెండింటిని కూడా. ఇందులో ఒకటి, ఇందులోకి చాయ్, అంతే. ఇది చాయ్ గవ్వానా అని గుర్తుపట్టడానికి మా దగ్గర ఉన్న టెక్నిక్ చూడండి. దీనికి ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ డాట్ లేదు. ఈ డాట్ ఉన్నది గవ్వ, డాట్ లేనిది చాయ్. ఇలా అయితే గుర్తుపెట్టుకుంటాం మేము. ఒకవేళ 2 ఒకే కలర్స్ ఉంటే, వేరు కలర్స్ ఉంటే వేరు అది ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, కోయిటి వాళ్ళు తాగే గవ్వ అండ్ చాయ్ పెట్టడం ఎలా అనేది. సో మొత్తం టోటల్గా అయితే ఈ వీడియో ఇదే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి మీరు సపోర్ట్ చేస్తేనే నేను యూట్యూబ్లో గ్రో అవ్వగలను. సో ప్లీజ్ సపోర్ట్ మీ.